ఆహార వ్యవసాయ ప్రాసెసింగ్ రంగాలలో అభివృద్ది పథంలో తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే ఫుడ్ ఎఫైర్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఆహారోత్పత్తుల రంగంలో 15,919 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో అమలులో ఉన్నాయన్నారు. అలాగే 7,150 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆహారం వ్యవసాయం ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణను జాతీయ అగ్రగామిగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఆహారానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలకు సంబంధించిన అనేక మంది చిన్న స్థాయి, మధ్యస్థాయి, సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు ఇక్కడికి పిలిపియాలని, ఇన్వైట్ చేయాలని హైదరాబాద్ని ఈ రాష్ట్రానికి సంబంధించి దేశ స్థాయిలోనే ఆహార శుద్ధి, అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా బాధ్యతల భాగంగా ఈరోజు ఫుడ్ అఫైర్కి సంబంధించిన ఈ ట్రేడ్ ఫేర్కి సంబంధించి మరి నిర్వాహకులు పిలవగానే మేము బ్రోచర్ రిలీజ్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా మా తరఫున కూడా ఈ ట్రేడ్ ఫేర్లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకడానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు మనము చూస్తా ఉన్నాం, ఇంతకుముందే సోదరులు చెప్పారు, నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా మా ప్రభుత్వం ప్రధానంగా